కాంతం, మరి నేను ఇంటికి పోతానే. పోతావా లింగక్క? పోతానే కాంతం, చీకటి అవుతుంది కదా, పోతా. మళ్ళా తవ్వపంటే ఏం కనబడి అంత చీకటి చీకటి ఉంటది, పోతా. మరి నువ్వు ఎన్నడత్తవే కాంతం? నేను కూడా వస్తలే లింగక్క. అయ్యో, ఇంకో 2 రోజులు ఉండరాదు? ఏం చేస్తావు వాడికి వచ్చి? మనోడు మనరాలతో ఆడుకోరాదు? నీకంతగానో ఏమెత్తిపోతుంది కాంతం. ఉండు, ఓ 2 రోజుల నుండి చూసుకో. ఏ అద్దే, ఇంటికాడ ఆయన ఒక్కడే ఉన్నాడు. వచ్చి 4 రోజులు అవుతుంది. పాపం ఆయన ఏమనుకుంటాడో ఏం తింటాడోనే, మనసంతా ఆయన విన్నే ఉన్నది. ఇక నేను కూడా వస్తా. అరే ప్రసాదు, నువ్వు ఉంటావా వస్తావా? నేను కూడా అత్తనే అమ్మా, నాకు పనున్నది. పనున్నదా రే ప్రసాదు? మరి మాతో వస్తావారా? అత్తనే అమ్మా, వచ్చి 4 రోజులు అవుతుంది. ఇక్కడ ఉండి ఏం చేయాలి? సరే సరేరా, పోదాం పడు. ఏం చదినా ఎటో పోతా అంటారు? అల్లుడున్న చెల్లె ఇంటికి పోతారటనే శాంత. ఏం చదినా ఇంటికి పోతావా? పోయి ఏం చేస్తారు అది నా ఇంటికాడ? ఇంకో 2 వద్దులు ఉండలేరు? ఏ పోవాలన్నా, ఇంటికాడ మీ అన్న ఒకడే ఉంటాడు. ఏం తింటాడో ఏమో, పోవాలి. పాపం ఏమనుకొని తింటాడో ఏమో మీ అన్న, అందుకే ఇక పోతాం. వచ్చి 4 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు పోయి మళ్ళత్తం పట్టదినా, నువ్వేం బాధపడకు. అయినా పిల్లలు వన్నారా? మళ్ళీకి ఏం చేస్తుంది? లోపలనే ఉన్నది అదినా, రమ్మనల్లా అదినా? ఏ అద్దేశం అంటావా? గా పిల్ల తల్లిందమ్మంటావా? ఉండని ఆరా. కాంతం, నువ్వేవో అడిగిపోయి పోతున్నా అని చెప్పరా? అదే పాపం ఆ పొలనే ఇక్కడికి రమ్మంటావా? నేనెక్కడ రమ్మననే? అదో మల్లికవ రానే వచ్చింది కదా, అది వేసి ఇది వేసి పిల్లని అట్టిగా రప్పించారు పాపం. బావా పోతారా? పోతాను రా మల్లిక. ఉండరాదు బావా, ఇంటికి పోయి ఏం చేస్తావు? అత్తమ్మ, నువ్వు కూడా పోతావా? పోయి ఏం చేస్తారు ఇంటికాడ? ఉండుర్రి. ఏ పోవాలనే మల్లిక, ఇంటికాడ మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు కదా, ఏం వండుకొని తింటాడో. పోవాలనే పాపం. అవునత్తమ్మ, పాపం మావయ్య ఇంటికాడ ఏం వండుకొని తింటాడో ఏమో. మంచిగా మావయ్యని కూడా ఇక్కడికే రమ్మంటే అయిపోవు, అందరు ఇక్కడే ఉంటారు మంచిగా. మళ్ళీ ఎప్పుడన్నా రావాలి, ఇక అత్తనే ఉంటాం పోతూనే ఉంటాం. అయినా నేను మర్చిపోయినా, పిల్లగాళ్ళకు పురుడు ఎత్తనా? మరి పురుడు ఆదినా, చేసుడు ఆదినా, కానీ ఇక ఇంట్లో మందమే వేసుకుందామంటాడు అన్న. ఏంటిది, ఇంట్లో మందమే చేసుకుంటారా? 2 పిల్లలు మంచిగా ముద్దగా పుట్టిర్రు. మంచిగా ఏం రంది లేకుండా పెద్దగా పంచను ఏందో చిన్నగా చేస్తానే అంటే ఏం చేసాంటావా? ఫంక్షన్ పెద్దగా చేద్దామని మాకు కూడా ఉండేలింగక్క, కానీ పైసలు ఏడెళ్తలేవు, అందుకే ఇక చిన్నగా చేద్దామంటాడు. ఇక మొన్నటిల వరకే దగ్గర దగ్గర 1,00,000 దాకా ఖర్చు అయింది. మొత్తం అటే ఉడిచినాయి. ఈ ఫంక్షన్కి ఎవరైనా పైసలు అడిగితే ఎవ్వరు లేవంటారు. అక్క, పైసలు వెళ్తలేవు ఏమనుకోకుర్రి. ఇక ఇంట్లో మందమే అందరిని పిలిచి పురుడు చేసుకుందాం. ఇక పుట్టినరోజు ఉన్నది కదా, అప్పటి వరకు మంచిగా పెద్దగా చేసుకుందాం. ఏందన్నయ్య, బర్త్డే వరకు పెద్దగా చేసుకున్నావా? సరే సరే. బర్త్డే వరకు అయితే మంచిగా అడ్ల పైసలు వస్తాయి, పెద్దగా చేసుకుందాం పుట్టినరోజు. సరే అన్నయ్య, మీ ఇష్టం. చిన్నగా అయితే చిన్నగానే చేయరాదురి. కాంతం, పిల్లగాళ్ళకు ఏమన్నా బంగారం పెడతారో అడిగే. నువ్వు అడగకపోతే ఏం పెట్టరా వాళ్ళు, అడుగు. సరే లింగక్క, మంచిగా టైంకి గుర్తు చేసినవి. అదేనా ఇప్పుడు చిన్న అయితే చేసిరు కానీ వాళ్ళకు ఏమన్నా బంగారం పెడతారా? బంగారం అంటే ఇప్పుడు ఏడెళ్తాయి అదినా, పైసలు లేకనే కదా పురుడు చిన్నగా చేస్తాను. ఇక పుట్టినరోజు వరకు అయితే పిల్లగాళ్ళకు బంగారం పెడతా. ఏంది అదినా, పుట్టినరోజు వరకు పెడతారా? అప్పటి వరకు పిల్లగాళ్ళు మొండి మీద వేసుకొని ఉంటారా? అద్దు పెట్టుర్రి. పైసలు ఏంటన్నా బదులు తెచ్చుకొని ఆమె కోతులం ఈయన కోతులం వెయ్యుర్రి. ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతారైనా? బర్త్డే పెట్టేది బర్త్డేకినాయి, ఇప్పుడు పెట్టేది ఇప్పుడే. ఏమో అదినా, ఇప్పుడైతే పైసలు వెళ్ళేటట్టు లేవు. ఈ పురుడికే ఎవరన్నా పైసలు అడక రావాలి, ఇంకా బంగారం అంటే ఎట్లా అదినా? పైసలు వెళ్తలేవని అట్టేనే ఫంక్షన్ చేస్తారా ఆయన? ఏమైనా బదులు తీసుకొచ్చన్నా పెట్టాలి. చుట్టుపక్కల చూసేటోళ్ళు అంతా ఏమనుకుంటారు ఆయన? మా పరుగు పోతుంది, అద్దు ఎంతో కొంత పెట్టుర్రి. ఎవరో ఏమనుకుంటారని మనం బాధపడితే ఎట్లా అదినా? పైసలు వెళ్తే పెట్టకపోదుమా? ఇక మెల్లగా పుట్టినరోజు వరకే పైసలు జమ చేసి పెడదాం అనుకున్నా అదినా. ఇప్పుడైతే పైసలు లేవు కదా ఆయన, పైసలు ఉన్నప్పుడు కొనిస్తాం. శాంత, నువ్వు అట్లా ఆగే. ఇగో చెల్లా, ఎవరైనా బదులు తీసుకొచ్చి వాళ్ళకు చెరుపావులు ఎత్తి పెడతాడు. ఇక నువ్వన్నట్టే చెల్లా, ఏమైనా బదులు తీసుకొచ్చైనా సరే వాళ్ళకు చెరిపావులు ఎత్తే బంగారం. ఇక పూర్తిలకు ఏం పెట్టకపోతే ఎట్లుంటది? అట్టే ఫంక్షన్ చేసినంటే ఇక నాకు కూడా మనసు ఒప్పుతలేదు, ఎంతో కొంత పెడతా. ఏంది కాడయ్యా, గా పిల్లగాళ్ళకు పావులెత్తి పెడతారా? ఇంకా ఆయన పెట్టకపోయినా మంచిదే గాని గా చూసేటోళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు?
నిజమే గాని ఇక బంగారం రేటు చూసిన వాళ్ళింగక్క తులానికి 2 లక్షలట. మన అసొంటోళ్ళు బంగారం కొనేటట్టే ఉన్నదా? ఇక ₹1,00,000 ఎవరి దగ్గర బదులు అడిగి చెరుపావులెత్తి తీసుకొత్తా. బాబా ఇప్పుడు ఎందుకే పైసలు లేనప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమన్నా బంగారం వేసుకొని తిరుగుతారా లేకుంటే నాకు బంగారం కావాలని ఏడుతారా? అద్దుతి ఇప్పుడు ఇక పెట్టాలి కదా నీ బుజ్జి, ఏదో ఒకటి పెట్టకుండా ఫంక్షన్ ఎట్లా చేయమంటావు? ఏమద్దే బాబా ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవాయే, పైసలు ఉన్నప్పుడు పెట్టరాదు, లేకుంటేనట అప్పు తీసుకొచ్చి బంగారం పెడతాడట. ఏమద్దు నువ్వు పెట్టుడద్దు. అయ్యో పెట్టనీయ రాదే, అలాగో గింతలన్న బంగారం ఉన్నదా? కాదత్తమ్మా, ఇంట్లో పైసలు ఇవ్వంటాను కదా బాపు, కదే ఎందుకు బంగారం ఇప్పుడు పెట్టుడు అని అంటానా. కాదే మల్లిక, ఇంకెప్పుడే పైసలు ఉంటాయి మీ ఇంట్లో చెప్పు? నీ పెళ్ళయి 2 సంవత్సరాలకి ఎక్కువైతుంది. నీ పెళ్ళికి 15 తులాల బంగారం పెడతా అన్నోళ్ళు 5 తులాలే పెట్టిరు. ఇంకా నీకు పెట్టేది పెట్టలేదు, నీ పిల్లగాళ్ళకి పెట్టేది పెడతారా అనే? ఇంకా నీకెప్పుడు పెడతారు, ఇంకా నీ పిల్లగాళ్ళకి ఎప్పుడు పెడతారు? పెట్టినట్టే ఉన్నది పో. అయ్యో అది నాకు గట్ల ఎందుకంటాను, పెడతాం అదినా, ఇంకా 2 సంవత్సరాలు వెళ్ళనే లేదాయే. ఇంకా 5-6 రోజులైతే వాళ్ళ పెళ్లి రోజే వస్తుంది. పిల్లగాళ్ళకే బంగారం పెడతలేరు, ఇక మీ బిడ్డకి ఎప్పుడు పెడతారు? పెడతాం అదినా గట్ల అనగాని, ఇగో ఉన్న మాట చెప్తాను, ఈ పంట పైసల మీద పిల్లగాళ్ళకు బంగారం పెడతా. వచ్చే సంవత్సరం వరకు మా బుజ్జికి అప్ప చెప్పేది మొత్తం అప్ప చెప్తా. ఇక మీరు గట్లనే జరుపుకుంటారా రాదినా? ఇక అడుగుతలేమని మంచిగా నెత్తికెక్కుతారు కదా. ఏ అట్లేం లేదు అదినా, మా పెడతాం, పెట్టకుండా ఎడిపోతాం చెప్పు. అమ్మా నువ్వు ఉండరాదే పాపం, వాళ్ళు వెళ్ళినప్పుడు మా పెడతా అంటారు కదా. ఏ నీకేం తెలియదు, ఉండురా ప్రసాదను. బంగారం పెడతా అన్నారు నీ పెళ్ళిలో, 2 సంవత్సరాలు ఆగమన్నారు, 2 సంవత్సరాలు ఆయన ఇంకెప్పుడు పెడతారా నీకు బంగారం? ఇంకా అడగకుండా ఉంటే గిట్లనే జరుపుకుంటూ పోతారా? చూసినావా మీ అత్త ఏమంటాందో, ఇంకో సంవత్సరం ఆగురి అంటాంది. ఇగో అక్క, పెట్టకపోవడు మా తప్పే గాని ఇగో ఏమనుకోకుర్రు మీరు. పిల్లగాళ్ళకి పెట్టేది పిల్లగాళ్ళకి పెడతాం, మా బుద్ధికి పెట్టేది మా బుద్ధికి పెడతాం. పైసలు వెళ్ళినాక లొల్లైతే పెట్టుకోకుర్రి. ఇంకొక సంవత్సరంలో వాళ్ళ కప్ప చెప్పేది వాళ్ళ కప్ప చెప్తా అక్క. అల్లుడు సరేనా నీకు? సరే మావయ్య, సంవత్సరం అయితే సంవత్సరం మీ ఇష్టం, మీకు వెళ్ళినప్పుడు పెట్టే రాదుర్రి. నేనేమన్నా పెట్టువని గొడవ చేస్తానా? మా ప్రసాద్ గారు గట్టనే అంటారు కానీ సంవత్సరం లోపు పెట్టుర్రి చెప్తానా. ఇంకా ఎన్ని రోజులు ఆగమంటారన్నయ్య? నా బిడ్డ పెళ్ళప్పుడు 20 తులాలు ఒప్పుకుంటే సంవత్సరం తిరగక ముందే నా బిడ్డకు పోవాల్సిన 20 తులాల బంగారం అప్ప చెప్పిన. నేను గట్లనే చేసిందా? అట్లనే మీ బిడ్డకు అప్ప చెప్పేది అప్ప చెప్తే అలా సంసారం మంచిగా ఉంటది కదా. నేను గట్ల అంటానని అన్న. ఏమో నాకు పెట్టినట్టు చేస్తారేంది అన్న, నాకు కాదు కదా అడిగేది, వాళ్ళ భవిష్యత్తు కోసం అడగబడితే. నిజమే అక్క, నువ్వు అన్నట్టే అల్లదల్ల కప్ప చెప్తే వాళ్ళ సంసారమే మంచుకుంటుంది కానీ ఈ ఒక్క సంవత్సరం అయితే ఓపిక పట్టురి. వాళ్ళ బంగారం వాళ్ళ కప్ప చెప్తా, వాళ్ళ సొమ్ము నాకద్దు. సరేనే అన్న, ఇబ్బంది పడకుర్రిగా, వెళ్ళినప్పుడే పెట్టుర్రి. ఓ అయినా గిట్లా అన్నా అని ఏమనుకోకు, గుర్తు చేసిన మీకు బంగారం ఇయ్యాల కదా, ఏమన్నా మర్చిపోయిరా అని గుర్తు చేసిన మీకు. ఏమనుకుంటాదినా, ఎప్పటికున్నా వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేదేనా. ఇంకో సంవత్సరం లోపు ఏనన్నా పైసలు చేసి వాళ్ళకి మా ఇస్తాం గాని. అల్లుడు నువ్వైతే ఏమనుకోకయ్యా, ఈ బంగారం మీకు అప్ప చెప్తాం గాని. సరే అత్తమ్మా, నేనేమనుకోను కానీ ఏమి ఇబ్బంది పడకుర్రి, మీకు పైసలు వెళ్ళినప్పుడే ఇయ్యుర్రి. నేనైతే మిమ్మల్ని ఇప్పుడు ఇవ్వట్లేను అత్తమ్మా, మీకు వెళ్ళినప్పుడే ఇయ్యుర్రి. సరే అల్లుడు. అన్నయ్య మరి ఇక బడికాడిది పొలం రాసిస్తా అన్నారు కాదే, దాని ముచ్చటేమైంది? బడికాడ దానిలే అత్తమ్మా, గా కట్ట కిందరి ఇత్తా అని ఒప్పుకున్నారు. ఏ ఉండు కిట్టు, నీకేం తెలియదు, మీ బాబు బడికాడి పొలమే ఇస్తా అన్నాడు. ఓ అన్నయ్య, బడికాడి పొలం ఇస్తా అనలేదా నువ్వు? ఎకరం పొలం ఇస్తా అన్నక్క, బడికాడి పొలం ఇస్తానైతే నేను చెప్పలేదు. మరి మీ బావేంది నాకు ఇట్లా చెప్పిండు, బడికాడి పొలం మనకి ఇస్తా అన్నాడని చెప్పిండుగా నాకు. నేను గట్లా అనలేదు అక్క, నాకు 3 ఎకరాల పొలం ఉన్నది కదా ఆడ, అందులో 1 ఎకరం మల్లికవ్వకు రాసిస్తా, ఇక కిట్టుకానికి 2 ఎకరాలు ఉంటాయి అని బావతోటి అన్నా అక్క. నేను గట్టకింది పొలం బాయికాడి పొలం అని అయితే బావతోటి అనలే. మరి బావకి ఎట అర్థమైందో అక్క, బడికాడి పొలం అని అయితే నేను అనలేదు బావతోటి. ఏమో అన్న, మీ బావును మల్లిక అట్నే చెప్పారు కదా. మరి మల్లిక నువ్వు కూడా అట్నే అంటే కాదే, మా బాబు బడికాడి పొలం ఇస్తా అన్నాడని. అన్నా అత్తమ్మా, బాపా పెళ్లి కాకముందు నాతో ఒకసారి అంటే కాదే, బడికాడి పొలం నీకే ఇస్తే బిడ్డ అని అంటిగా. నేనన్నారా ఎప్పుడురా? అలానే బాపు, నేను 8th క్లాసో 9th క్లాసో అప్పుడు నాకు చెప్పినావు, నీకు పెళ్ళి అయితే బడికాడి పొలమే ఇస్తే బిడ్డ, అదే కట్నం ఇస్తే అయిపోతుంది అని అన్నావు నాతోటి. అదే చెప్పిన అత్తమ్మతోటి. అయ్యో గప్పటి ముచ్చట్నా అని బుజ్జి, ఏదో నువ్వు చిన్న ఉన్నప్పుడు చెప్పినా.
ఏదో ఎకరం ఇత్త అయిపోతుంది అనుకున్నా గానీ నువ్వు గదే బాయికాడ ముచ్చట పట్టుకున్నావా అనే ఇట్లా అనుకోలేదురా మల్లిక నేను. ఇక తమ్ముడు కూడా పెళ్లికి ఎదిగిండు కాదే. ఇక వ్యవసాయం చేసుకొని బతుకుతాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? మంచిగా 3 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుతాడని అనుకుంటానా నేను. అవునానే బాపా, తమ్మునికే ఇయ్యి అయితే. ఇక ఉన్నాయని మీ తమ్మునికేనాయే, నీకేమి తరట్నే అడగవానే మల్లిక నువ్వు. ఇక వీళ్ళకు గట్ట మీది పొలం లేదా అక్క? గదే ఇత్తా. కట్ట మీద పొలం ఎందుకే? అది పొలం కాదు, మన కాదు. అది పంట పండని భూమి మాకెందుకే? అయినా అది మూల కొట్టుకున్నది, మాకద్దే గది. గట్లంటవేందక్క? నేను 2 పంటలు పండిపిస్తానా? మంచిదే అక్క పొలం. అక్కడ ఎకరానికి 25 లక్షలు 30 లక్షలు నడుతుంది. ఏమోనే అన్న, నాకైతే ఏం తెలియదు. బడికాడ పొలం ఇస్తేనేమో ఇయ్యన్న, లేకుంటే పొలం వద్దు ఏమద్దు నాకు. లేకపోతే అన్ని మీరే ఉంచుకోరి, మాకైతే ఏమద్దు. ఏంది అమ్మ గట్ల మాట్లాడుతూ? పిచ్చి గిట్ల పట్టిందానే? మొన్నటిదాకా ఏం సప్పుడు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ భూముల గురించి బంగారం గురించి ఏందే నువ్వు అడుగుతాను? మావయ్య పొలం ఇత్తా అంటాడు కదా, ఎందుకు నువ్వు అట్లా చేస్తాను? ఏ పొలం అయితేందే? నువ్వైతే అత్తి పిచ్చి మాలో కనుక ప్రసాద్గా గా ఇలువలేని భూమి తీసుకొని నువ్వేం చేస్తావురా? ఆ భూమి నువ్వేం చేసుకుంటావు? మంచి భూమి ఏమో మీ బామ్మడు ఉంచుకుంటాడు, పంట పండని భూమి ఏమో నువ్వు ఉంచుకో. ఇంకేంది? ఇది ఒకటే మాటరా, బడికాడు భూమి ఇస్తేనేమో తీసుకో, ఆ కట్ట కింది పొలం అయితే మనకు అద్దే అద్దు. ఏమో అయ్యా నీ ఇష్టం, మీ మామతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో, నేనైతే పోతానా. నువ్వు కూడా వస్తావా? నీకు పిచ్చి గిట్ల లేచిందానే అమ్మ? ఎందుకే గిట్ల చేస్తాను? ఆగరాదే. నాకు పిచ్చే లేచిందిరా. నువ్వు వస్తావా ఇక్కడ నుంచి నన్ను అడగమంటావా? అన్నా, గా బడికాడు పొలం ఇస్తేనైతే ఇయ్యూరి, గా కట్ట కింది పొలం అయితే నాకు అద్దు. అబ్బా గట్టినే అడుగుతాంది కాంతం. గిట్లుండాలి, ఆట అడిగాలి ఒక్కొక్కరిని. గట్లంటానవేందక్క? మాకున్నదే గా పొలం అయ్యే. కిట్టుగానికి పెళ్లి చేసేటప్పుడు ఏం చూపెట్టి పెళ్లి చేసుడు గానికి? ఆ పొలాన్ని చూపెట్టే కిట్టుగానికి పెళ్లి చేద్దాం అనుకుంటానా. ఆయన పొలం మీకిస్తే నా కొడుకు ఏముంటదక్క? ఏమో అన్నా, ఇక మీరు పొలం ఇచ్చడద్దు ఏమద్దు. అత్తమ్మ గట్లెందుకు మాట్లాడతారు? పొలం ఇత్తా అన్నాడు కదా బాపు, ఏ పొలం అయితే తీసుకోవడానికి? అబ్బ కూడలా, నువ్వు కూడా మీ అయ్యకే సపోర్ట్ అయ్యే. ఆ పొలం ఏమన్నా నాకిత్తండా? మీకు కాదా అనే? ఇక ఆ పొలం కూడా మీ తమ్మునికి ఇవ్వనే, మనకెందుకు? అరే ప్రసాద్గా, ఏం చూస్తున్నావురా నువ్వు ఇక్కడ? పోదాంపా. నీకేమైందా ఇయ్యాలా? అంత ఎట్లెట్లనో మాట్లాడతాను, ఆగరాదే. నన్ను నడుగుమంటావా, నువ్వు వస్తావా? అత్త ఆగే, నీ అవ్వ దీంతోటి గండమే ఉన్నది నాకు. మల్లిక నేను పోతానరా, పిల్లలు జాగ్రత్త, మంచిగా టైంకి తిని పడుకో. సరే బావా, జాగ్రత్తగా ఊర్రి. అత్తమ్మ ఎందుకో బాగా సీరియస్ గా మాట్లాడుతుంది, ఎందుకో ఏమో అసలు అర్థమైతలేదు. మీకు ఎందుకు అర్థమైతుంది? అర్థం కాదు. నీకు అర్థం కాదు, మీ అయ్యకు అర్థం కాదు. అదినా కనీసం మా ముఖం చూసి కూడా మాట్లాడతలేవు కదా, మేము గంతగానం కానోళ్ళమైనవా? మరి కారా ఆయన సంవత్సరంలోపు బండి పెడతా అన్నారు, అటు బంగారం పెట్టలే, భూమి పెట్టలే, ఏది లేదు. ఇక అమ్మంట గారా? అడగకపోతే ఏం పెట్టద్దు ఇక. అత్తమ్మ ఎందుకు అట్లా మాట్లాడతారు? అన్ని చూసుకుంటేనే మాట్లాడతానేంది? ఇంట్లో పైసలు ఉన్నాక బాబు పెట్టకపోనా? ఉంటే పెట్టరా చెప్పు? నేను మా వాళ్ళకి ఒక్కదాన్నేనాయే, నాకు పెట్టకపోతే ఎవరికి పెడతారు? జీ నువ్వు అట్లుండే. అప్పో సప్పో చేసి అల్లుడికి బండి పెడతా గానీ నువ్వైతే బాధపడకు బిడ్డ. మామయ్య మీరు అప్పు చేసి బండి పెట్టుడు ఎందుకు? నాకు బండి ఉన్నది కదా. మా అమ్మ ఏదో కోపం మీద అట్లా అన్నది, ఏం పట్టించుకోకూరు మీరు. నీకు నేను కోపంలో అన్నట్టున్నది గాని నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటే ఈయనే ఉండు. మంచిగా ముద్దబాబు తిరిగి కూర్చుండి మాట్లాడతాడు, నువ్వైతే ఈయనే ఉండురా ప్రసాద్. అయ్యో అక్క, గట్లంటానవు ఎందుకు? నేను మా అల్లుడికి ఏం తక్కువ చేయగాని నువ్వు కోపానికి రాకు. ప్రసాద్ నేను పోతానరా, నువ్వు అత్తరా లేకుంటే నువ్వు ఈయనే ఉండు, నీ ఇష్టం. పానాడు ఏం చూస్తాను ఇంకిక్కడ? మల్లికావా ఇక నేను పోతానరా, ఆరోగ్యం పైలం మంచిగా టైంకు తిని పండుకో. అట్లయితేనే పిల్లగాళ్ళకు పాలెత్తాయి, సరేనా? సరే లింగక్క, మంచిగా తింటా గాని. సరే శాంతవా పోతానా మరి. సరేయా పోతానా? కిట్టు బాబు పోతానా మరి, మీ అక్కను మంచిగా చూసుకో. సరే లింగక్క, జాగ్రత్తనే చూసుకుంటాం గానీ మీరు మెల్లగా ఊర్రి. సరే మెల్లిగానే పోతా గాని ఇక నువ్వైతే ఇవన్నీ పట్టించుకోకు. ఇక ఎప్పుడాలు ఓ మాట అన్నా అని ఏమనుకోకు. ఇక ఓ మాట అన్నా వాడాలి పిల్లనిచ్చిన కాడ, సరేనా? అబ్బా నా మనసు ఉప్పు నిమ్మలమైందిరా బాంచను. అంటాం ఆగులే, నేను కూడా వస్తానా. బుజ్జి ఏమైందే మీ అత్తకు? మంచిగానే ఉన్నట్టున్నది, ఎందుకో గిట్లా మాట్లాడిపోయింది? ఏమునే అమ్మా, మనతోటి మంచిగానే ఉన్నాయి అదే, అడిగేదాకా తెలియదు గిట్ల అడుగుతుందని మనకు. ఏమో బుజ్జి, మీ అత్త మనసులు ఎప్పటి నుంచి ఉన్నదో
అడుగుదామనుకున్నది ఇప్పుడు అడిగింది. ఎన్నడుకున్నా బయట పడుతుంది కదా, అది గిట్ల బయట పెట్టినట్టున్నది. కావచ్చే అమ్మా, ఇక ఆమె మనసులో లేనిదే అంటదా? మేము బంగారం అంటుంది, భూ అంటుంది, బండి అంటుంది. నాకైతే తలకాయ తిరుగుతుంది మా అత్త మాట్లాడిన మాటలకు. బుజ్జి, నువ్వు గయన్ని మనసులో పెట్టుకోకురా. నేను పొలం అమ్మ అయినా సరే మీకు ముట్ట పరిస్థితి ముట్ట చెప్తా గానీ మీరైతే మంచిగా ఉంటాయి బాయ్ బిడ్డ. నా కళ్ళ ముందు మంచిగా ఉంటే నాకు అదే సంతోషం. పొలం అమ్ముడు ఎందుకే బాపా? అమ్ముకుంటే మళ్ళీ అత్తదానే పొలం. అమ్ముర్రి మొత్తం అమ్ముర్రి, అన్ని దానికే పెట్టుర్రి, నాకేం ఉంచకుర్రి. నాకు తెలుసు ఎన్నటికోనాడికి ఇట్లా చేస్తారని. అగో, ఇంకేం పుట్టిందే శాంత? ఇంకేం రోగం ఏమో కుక్క పుట్టింది? తీరుతాండు. ఏమో అయ్యా, నాకేం తెలుసు. ఏమో పొలం అమ్ముతా అన్న వల్లే ఆయనకేమనిపించిందో ఆడు గట్లా అనుకుంటా పోతాడు. ఏమోనే అమ్మా, అన్ని సమస్యలు రావాలని మీకు అనవసరంగా నాకు పెళ్లి చేసిరు. జీ, నువ్వెందుకు బాధపడతానో బిడ్డ? నువ్వు అసలే బాలింతరాలు, నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు, ఏడవకు నువ్వు. మల్లిక, నేను అప్పో సప్పో చేసి మీ అప్పులు కడతా గానీ నువ్వు రంది పెట్టుకోకు బిడ్డ. నువ్వు పోయి పిల్లగాళ్ళని చూసుకోపో. ఏమోనే బాబా, ఎంతకన్నా అప్పు చేస్తావు? అప్పు చేస్తే తీరుతుందా? మళ్ళీ నువ్వు కట్టగలుగుతావా? గయన్ని నీకెందుకు రా బుజ్జి? నువ్వు పోయి పిల్లగాళ్ళని చూసుకోపో. మల్లిక, బాపు చెప్తాను గాని పోయి పిల్లగాళ్ళని చూసుకోపో. పాపం ఏడుతారు కావచ్చు, వాళ్ళు పాలు తాగిరో తాగలేదో. పో బిడ్డ పో. సరేనే అమ్మా, పోతానా. అయ్యా, ఏందయ్యా మంచిగా ఉన్నది నా, అప్పటికప్పుడే మారింది. కట్నం గురించి అడగబట్టే నాకైతే నమ్మ బుద్ధి అయితే లేదు. ఆమె ఎందుకు ఇట్లా అడుగుతుంది? ఎంతో మంచి మనిషి అనుకున్నా, అసలు ఉన్నట్టు నీ కట్నం గురించి అడిగింది ఏంది? ఏమోనే శాంత, నాకు కూడా అర్థమైతే లేదు. మంచిగానే ఉన్నది, ఉన్నట్టుండి గట్లా అడిగేసరికి నాకేం దొరకలేదు. ఇప్పుడు ఏం చేసుడో ఏమో. ఏమో అయ్యిగా, అంతా దేవుని మీదనే భారవి. దోస్తులు చూసిరు కదా, ఇది ఇవాళ మన వీడియో. ఎట్లున్నది తప్పకుండా అయితే కామెంట్ చేయుర్రి. ఇక ఈ వీడియోలో అయితే చూసిరు కదా, కాంతం వాళ్ళ ఇయ్యంపుని కట్నం గురించి అడిగింది. ఇంకొక ఏమంటే కాంతం వాళ్ళ ఇయ్యంపుని కట్నం గురించి అడిగింది. ఇసొంటోళ్ళు వీధికొక్కరు ఉంటారు, వాడకొక్కరు ఉంటారు. జర జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాలను కాపాడుకోరి. అవునులా, నా సొంతోళ్ళు మీ పక్కకే ఉంటారు. మంచిగా పుల్లలు పెడతారు, మంచిగా ఉన్న కుటుంబాలను ఇడగొడతారు. అరే చూసుకోరు మీరు కూడా. పాప మా కాంతం ఎంత మంచిది, నేను చేయబట్టే అడిగింది. అయినా మంచిగా అనిపిస్తాను పట్ నాకు. ఇట్లా పుల్లలు పెడితే మంచిగా అనిపిస్తుంది పట్ నాకు. అబ్బా, ఇప్పుడు కడుపు నిండింది నాకు. దోస్తులు మంచిగా ఉన్న నన్ను మార్చి కట్నం గురించి అడిగిపించింది. పాపం మల్లికొల్ల కుటుంబం అంతా ఇబ్బంది పడతారు ఇప్పుడు కట్నం గురించి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుందో తప్పకుండా అయితే చూడుర్రి. గిసువంటోళ్ళతో అయితే జర జాగ్రత్తగా ఉండుర్రి, కుటుంబాలే విడిపోతాయి. అదే ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నా, జర జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాలను కాపాడుకోండి.